నేరుగా మిమ్మల్ని అడుగుతున్నాను, రూబేనులో లేనిది యోసేపులో ఉన్నదేంటి? క్యారెక్టర్. ఇతనికి ఇవ్వాల్సినవి దేవుడు ఇతనికి ఇవ్వకుండా ఇతనికి ఎందుకు ఇచ్చాడు? క్యారెక్టర్. మన చదువులు వర్దెల్లట్లేదంటే గుర్తుపెట్టుకో, దేవుని ఎదుట మన క్యారెక్టర్ని ఏదో సరి చేయాల్సి ఉంది. మన లైఫ్ గోల్స్ మనం పట్టుకోలేకపోతామంటే దేవుడు మనకి ఇవ్వాల్సినవి ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నాడంటే ఆ తూకం వేస్తున్నది ఏంటో తెలుసా? మన లైఫ్లో క్యారెక్టర్. యోసేపు జీవితంలో ఫలభరితమైన కార్యాలు చూడటానికి రూబేనికి యోసేపుకి తేడా ఏంటి? క్యారెక్టర్. నాన్న ఉంటే ఒకలాగా, నాన్న లేకపోతే ఒకలాగా, అమ్మ ఉంటే ఒకలాగా, అమ్మ లేకపోతే ఒకలా, స్నేహితులు ఉంటే ఒకలా, లేకపోతే ఒకలా, అన్నయ్యలు ఉంటే ఒకలా, లేకపోతే ఒకలా, ఇలా ద్వంద్వ వైఖరి క్యారెక్టర్ యోసేపుకు ఉండదు. బయట ఉన్నా, చెరసాల్లో ఉన్నా, శ్రీమంతుల దగ్గర ఉన్నా, సామాన్యంగా ఉన్నా, ఎక్కడున్నా తన క్యారెక్టర్లో ఇంచు కూడా మార్పు రాదు యోసేపు జీవితం. అది తన జీవితంలో సక్సెస్కి సీక్రెట్ ఏంటో తెలుసా? తన యవ్వన పంట పండడానికి కారణం ఏంటో తెలుసా? తన వ్యక్తిగతమైన జీవితపు భద్రత. తన నడుమును కట్టాడు, తన చూపును అదుపు చేశాడు, తన కోరికలకు కళ్ళు వేశాడు, ప్రతి దాన్ని అదుపు చేసి ఈ తండ్రి చూస్తాడో లేదో యాకోబు నాకు తెలియదు, కానీ ఆ తండ్రి చూస్తాడని బిక్కుమని భయపడి బతికాడు. అదే తన జీవితంలో ఒక సామాన్యుడు గోతు నుంచి ఐగుప్తికి సింహాసనం ఎలా ఎక్కగలిగాడు? ఒక గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఒక సామాన్యుడు ఈరోజు ప్రపంచ దేశాలు గుర్తింపున్న ఐగుప్తికి ఆ రోజుల్లోనే ప్రధానమంత్రి హోదాకి ఎలా రాగలిగాడు? క్యారెక్టర్. మరో విషయం చెప్పనా, ఇదే అనుకూలత, ఇదే వావి వరసలు లేని తనం, ఇంతకన్నా ఘోరముగా ఒక ఆమె ఆయనను టెంప్ట్ చేసింది. మీకు తెలుసు, సండే స్కూల్ లెవెల్ స్టోరీ. ఆమె ఎంతగా ఆయన్ని ఇబ్బంది పెట్టింది. అందరూ యోసేపు యొక్క తెలివితేటలు చూశారు, అందరూ యోసేపు యొక్క నడవడిక చూశారు, ఈమె మాత్రం యోసేపు అందాన్ని చూసింది. తల్లి లాంటిది. వాళ్ళు ఎవరైతే ఉన్నాడో యజమాన్ని అయ్యా అని పిలిస్తే ఆ తర్వాత పదంలో అమ్మా అని పిలుచుకునే పదం ఈవిడిది. వయసు మరిసింది, కొడుకు వయసు ఉన్నవాడిది, మాట మరిచింది, మాట మార్చింది. ఒక వయసులో ఉన్న కుర్రోడు యాకోబుకున్నంత అనుభవంతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు జీవితంలో ఎదుగుతాం అన్నా అని అడిగితే, ఎప్పుడు జీవితంలో ఎదుగుతాం పాస్టర్ గారు అని అడిగితే, జీవితంలో ఎప్పుడు దేవుని దీవెనను పొందుకుంటామంటే పరిస్థితుల్లో నాణ్యతగా వ్యవహరించినప్పుడు ఎదుగుతాం. వద్దన్న దీవెనలు పరిగెట్టుకుంటూ మన దగ్గరకు వస్తాయి. ఆగిపోయిన దీవెనలు కూడా, ఇతరుల దీవెనలు కూడా దేవుడు మనకి ఇస్తాడు. అది ఎప్పుడు ఇస్తాడంటే మన స్పందనను బట్టే ఇస్తాడు. యాకోబు అంటున్నాడు చూడండి, ఆమె కన్నేసిందట, మాట్లాడిందట. ఎంతగా మాట్లాడిందో తెలుసా? 10వ వచనంలో దినదినము యోసేపుతో మాట్లాడుతున్నాడు. దినదినం అంటే పాడైపోవడానికి పాపానికి ఉండే సీక్రెట్లో ఒక సీక్రెట్ ఏంటి చెప్పనా? రోజు మాట్లాడటం. నేను నిజంగానే చెప్తున్నాను. నేను చాలామందికి చెప్తాను, చాలా విషయాల్లో మనం గమనించాల్సింది ఒకటి, ఎక్కువ మాట్లాడకూడదు. అది ఎవరైనా, నీ కుటుంబంలో ఉన్నవారు ఎవరైనా, అది చెల్లి అయితే సరే నీ కుటుంబంలో నీ రక్తబంధం కనుక, అది అన్నయ్య అయితే సరే నీ రక్తబంధం కనుక, అంతకు మించి బయట ఏ వరుసలు కలిపినా ఎక్కువ మాట్లాడితే బైబిల్ రికార్డు ఉంది, విస్తారమైన మాటల్లో దోషం ఉంది. ఏం మాట్లాడతారండి? గంటలు ప్రకటన గ్రంథం ఏమైనా మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? ఇడ్లీ వండారు ఇవాళ, ఉదయం అదే కదా టాపిక్. మధ్యాహ్నం ఏం తిన్నావు, సాయంత్రం ఏం తిన్నావు, ఇదే కదా సోది. టీ తాగావా, టిఫిన్ చేసావా, నువ్వు తినకపోతే చెప్పు, జొమాటోలో బుక్ చేస్తాను, ఇవే కదా మాట్లాడుకునేది. వాళ్ళు మాట్లాడుకునే రికార్డ్స్ ఇవి. మాట్లాడగా ఈ పాపంలో ఉన్న సీక్రెట్ ఏంటి చెప్పినా, మాట్లాడగా అలవాటైపోయిన వారు ఒక్కసారే మాట్లాడడం మానేస్తే వెంటనే వెలితిగా అనిపిస్తుంది, మళ్ళీ మాట్లాడాలనిపిస్తుంది. అందుకే ఆమె ఉపయోగిస్తున్న సీక్రెట్ ఏంటి చెప్పిన, మాట్లాడి కలగజేసుకుని మాట్లాడి పాపము చాలా అందంగా ముసుగేసుకుని వచ్చి ఏం మాట్లాడుంటే చెప్ప
ఏం మాట్లాడుంటుంది? నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి. దాన్ని ప్రేమ అంటారండి? నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది. అదే సీన్లో రూబేన్ ఉంటే, లేదు రూబేన్ పక్కన పెట్టండి, అదే సీన్లో మనం ఉంటే ఏమంటాం చెప్పనా? అన్నీళ్ళందరూ అన్యాయం చేశారు ప్రభు, గోతులో పడేశారు. నాన్న లేడు, అమ్మ లేదు, నాన్నవారు లేరు, నన్ను ప్రేమించేవారు ఎవరైనా ఉంటారని ఈ అన్య దేశంలో చూసినప్పుడు నీ ప్రేమను ఈవిడ ద్వారా పంపుతున్నావా? అందుమ్మ మనం చెయ్యాల్సినవన్నీ చేసి ఏమంటాం చెప్పనా? దేవుడు ఉన్నాడు అంటాం. నువ్వు నేనైతే ఏముందో చెప్పు, ఇదిగో ఆమె కనుక మనకు అలాంటి అవకాశాలు ఇస్తే, ఇదిగో నీకు డబ్బు ఇస్తా, ఫుడ్ ఇస్తా, బెడ్ ఇస్తా, నా లైఫ్లో నీకంటే ఒక ఉన్నతమైన స్థాయిని ఇస్తా, ఏమంటావంటే దేవుని వైపు చూసి నువ్వు ఉన్నావు, ఇలా ప్రేమిస్తున్నావు నన్ను, నాన్న లేని నాకు ఈవిడ ద్వారా ప్రేమను చూపిస్తున్నావా? ఈ ఒంటరి హృదయానికి ప్రేమించక హృదయాన్ని పంపుతున్నా ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు అంటాం. స్తుతించి కూడా ఎత్తడు అలాంటి మాటలు మాట్లాడాం. అది వంకరాఫరు, పాపము చాలా రమ్యముగా బంపరాఫర్లతో మన లైఫ్లోకి వస్తుంది. దాన్ని స్వీకరించకూడదు. దేవుని కుమారులు దాన్ని పసిగట్టాలి. దేవుని పిల్లల పాపం ఎంత ముసుగేసుకొచ్చినా పసిగట్టాలి. పసిగట్టాడు. నీ డబ్బొద్దు, నీ ఫుడ్ వద్దు, నీ బెడ్ వద్దు. నీకో మాట చెప్పనా? మా యజమానుడు నాకు తండ్రి సమానుడైతే నువ్వు నాకు తల్లి లాంటిది అనమాట. అదే సారం అక్కడ. అమ్మా దయచేసి నేను చెప్తాను, ఇక్కడున్న ఇంట్లో ప్రతి వస్తువు మీద నాకు అధికారం ఉంది, కానీ నీ మీద నాకు అధికారం లేదు. ఎందుకంటే నా యజమానిని తండ్రిలా చూస్తే ఆ తర్వాత నేను తల్లిలా చూస్తాను. ఆ మాటకి చచ్చిపోలేండి ఆవిడ. అసలు ఆ మాట అనాల్సింది ఆవిడ, కానీ ఆ మాట అంటున్నది ఈ అబ్బాయి. ఈ అబ్బాయి ఏమన్నాడు చూడండి, దయచేసి వద్దన్నాడు. ఈ పరిస్థితుల్లో రూబేను పెట్టి కొలవట్టు. సొంత పిన్ని వరుస అయిన దానితో పోయినోడు రూబేను, ఏ వరుస లేని ఆమె దగ్గరకు వస్తే తల్లి లాంటి దానివని వరుస కలిపింది యోసేపు. ఎవడ సక్సెస్ అవ్వాలి చెప్పండి? ఎవడ జ్యేష్ఠుడు అవ్వాలి చెప్పండి? వరస ఉన్నదాన్ని వరస మరిచిపోయినోడు రూబేను, వరస లేనామెని వరస పెట్టి నువ్వు తల్లి లాంటిది అన్నది యోసేపు. మంచం వేసి తన గదిలోకి పిలిచి బలవంతంగా బంధించిన అక్కడి నుంచి పరిగెట్టినోడు యోసేపు. వాళ్ళ నాన్న లేని సమయాన్ని చూసి నాన్న మంచమే ఎక్కునోడు రూబేన్. ఎవరు ఎదగాలి, ఎవరు దిగాలంటే యోసేపే ఎదగాలి, యోసేపే నిలబడాలి. అందుకే యోసేపు జీవితంలో ఆ విజయాలు ఏంటో మనం చూడగలం. జీవితంలో ఎవరితో మాట్లాడాలనుకున్న దేవుడితోనే. మనమైతే ఏం చేద్దాం చెప్పిన వద్దులేదు, మనమైతే ఏం చేద్దాం చెప్పిన కనీసం ఆవిడ ఆఫర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొంతమంది కుర్రగాళ్ళ యాటిట్యూడ్ ఇలా ఉంటుంది. బాత్రూముల్లో గట మొబైల్ అట్టుకెళ్ళిపోతున్నారు. నేను బాత్రూంలోకి మొబైల్ ఎందుకండి? జీవితం ఎదగకపోవడానికి ఇది ఒక దరిద్రం తెలుసా? పోనీ బాత్రూంలో మొబైల్ పట్టుకెళ్ళి ఏమన్నా దేవుని పాటలు వింటూ ఏమన్నా రెడీ అవుతావా? బాత్రూంలోకి పట్టుకెళ్ళి ఆ టబ్ మీద కూర్చొని చేసే పని లేని చెప్పండి. నేను ఓపెన్గానే చెప్తున్నా. ఫేస్బుక్ ఓపెన్ చేసి ఎంతమంది కామెంట్లు పెట్టారు, నేను దిగరగా పిక్కు, ఆ పిక్కి ఎంతమంది కామెంట్లు పెట్టారు, ఎంతమంది లైక్లు ఇచ్చారు, ఎంతమంది డిస్లైక్లు కొట్టారు, ఎంతమంది లవ్ సింబల్ ఇచ్చారు, ఏమన్నా రిక్వెస్ట్లు వచ్చాయా, మన స్టేటస్లు ఎవరైనా పెట్టారా, ఈ చెత్తంతా చూసుకుని వాటిని ఊరిసిపోతారు. ఎవరైనా ఏ మెసెంజర్లోనో వాట్సాప్లోనో అన్నోన్ నెంబర్ నుంచి ఆయన వస్తే బాత్రూంలోంచి బయటికి రావడానికి గంట పడుతుంది. ఒకప్పుడు పెద్దోళ్ళు అనేవారు, ఇప్పుడు ఉన్నదో లేదో నాకు తెలియదు కానీ సామెత, కొంతమందికి ఉదయకాలం వేళ కాలకృత్యాలు అవ్వాలంటే పెద్దవాళ్ళకి టీ తాగితే కాలకృత్యాలు అవుతాయి అనేవారు. ఏంటని డీటెయిల్గా అడగండి, నాకు బ్రేక్లో కూడా అడగండి. కాలకృత్యాలు వాళ్ళకి టీ తాగితే అవుతాయి అనేవారు, మరికొంతమందికి స్మోక్ చేస్తే అవుతుంది అనేవారు. ఇప్పుడు మొబైల్ పట్టుకెళ్తేనే అవుతాయట అన్నీ. ఈ మొబైల్తోనే నీ దరిద్రం అంతా తిరిగితే నీ లైఫ్లో సక్సెస్ అవుతావా? ఆయన కాదు. యోసేపుకి ఈరోజు టెక్నాలజీ ఉన్నా, యోసేపు లైఫ్లో ఈరోజు టెక్నాలజీ ఉన్నా ఆయన కాదు.
అన్నోన్ నెంబర్ నుంచి వంకర మాటలు ఏమైనా వస్తే బ్లాక్ చేసి పడేస్తాడు. అసలు ఆయనకి ఫేస్బుక్ అనేది ఒకటి వాడమని యోసేపుకి ఇస్తే ఇలాంటి చెత్తను ఫ్రెండ్గా రిక్వెస్ట్ కూడా పెట్టినవు. అలా ఉంటుంది ఆయన మెయింటెనెన్స్. ఆయన అంత నాణ్యత కలిగిన వాడు కనుక ఇలాంటి రిక్వెస్ట్లు ఎన్నొచ్చినా వాటిని డిస్లైక్ కొడతాడు, లేదంటే డిలీట్ చేసి పడేస్తాడు అంతే. నాణ్యత అంటే యోసేపు ఎలా చూస్తాడు చెప్పిన, నేను వాట్సాప్ వాడుతున్నానంటే మా నాన్న ఏం చూస్తున్నాడు అని చూస్తాడు. ఆ నాన్న అంటే పరలోకమందున్న తండ్రి. తన ఫేస్బుక్ వాడితే ఆ ఫేస్బుక్ ఎలా వాడుతున్నానో నా దేవుడు చూస్తాడని అనుకుంటాడు యోసేపు. తన మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నానో నా దేవుడు చూస్తాడు. నేను నడుస్తున్నప్పుడు ఎలా నడుస్తున్నానో నా దేవుడు చూస్తాడు. అడుగు అడుగున నా దేవుడు నా బతుకుని తూకమేస్తూ కూర్చున్నప్పుడు నేను ఎలా ఆయనకి విరోధంగా పాపం చేయగలను? ఆ భయమున్న అబ్బాయి కాబట్టేనండి ఎవ్వరూ అందుకోలేని సక్సెస్ ఆ అబ్బాయి అందుకోగలరు. ఎలా ఎదిగాడో తెలుసా? యాకోబు మాటల్లో చూద్దాం త్వరగా. రాయబడిన సంగతులు మీరు గమనిస్తున్నారు లేదు? యోసేపు ఫలించేడు కొమ్మ. నువ్వు పెద్ద కుమారుడిగా పుట్టినప్పుడు రూబేను నువ్వే ఫలించేడు కొమ్మ అనుకున్నా. నా ఔన్నత్యము, నా బలము, నా అతిశయం నువ్వనుకుంటే ఇప్పుడు నీ స్థానంలోకి ఎవరు వచ్చారు? యోసేపు వచ్చారు. యోసేపు ఎంత ఎత్తుకెదిగాడో చూడండి. రూబేను చెప్పాల్సిన మాటలన్నీ యోసేపు చెబుతున్నాడు. అతడు ఫలించేడు కొమ్మ, యోట యొద్ద ఫలించేడు కొమ్మ, దాని రెమ్మల గోడల మీదకి ఎక్కి వ్యాపించను. ఎలా ఇప్పుడు చెప్పనా? అతడు విస్తారముగా ఫలిస్తాడట. తన కుటుంబీకులందరికీ అతడే నీడై కూర్చుంటాడు. నాన్న వెళ్ళిపోతే, ఆ నాన్న వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలీలకి బండగా ఉండాల్సింది రూబేను, కానీ ఇశ్రాయేలుకి బండ, అండ, దండగా నిలబడింది ఎవరు చెప్పండి? యోసేపు. ఇశ్రాయేలుకి తండ్రి తర్వాత తండ్రి అయిపోయాడు. ఇదిగో మేపెడువాడు ఆయనే. మేపెడువాడు అంటే కుటుంబానికి గుప్పెడి మెతుకులు నా తర్వాత పెట్టేది యోసేపే. నేను అడుగుతున్నానండి, యోసేపు 12 మంది కుటుంబానికే కాదు, ఇజ్రాయేలు దేశానికి మొత్తానికి మేపెడు వారు ఎవరు చెప్పండి? యోసేపు. ఎంత బాగా ఎదిగాడు చెప్పనా? ఎవరైతే తన మీద నేరాలేసారో, ఎవరైతే తన మీద నేరాలేసి తను అరెస్ట్ చేసి లోపల పెట్టారో, ఆయన సింహాసనం ఎక్కి బంగారు ఉంగరం పెట్టుకుని ఆ సింహాసనం మీద వస్తుంటే ఆ సిగ్గుమాలినది ఆ రోజు బిక్కుమని నిలబడి ఉంటుంది. ఏ అన్నీలైతే వీడితో అవసరం లేదనుకున్నారో ఆ అన్నీలకి యాకోబు తర్వాత యాకోబు అయిపోయాడు. తండ్రి తర్వాత తండ్రి అయిపోయాడు. ఎంత బాగా ఎదిగాడో చూడండి. అతడు బలమైన వాడు. అతని శత్రువులు ఎంత ఆయన్ని ఏదించినను ఏదించే కొలది ఎదిగాడు. శత్రువులు ఏడ్చే కొలది ఎదిగాడు. నేను మాట్లాడుతాను చెప్పండి, శత్రువులకు అతిపెద్ద పనిష్మెంట్ ఏంటి చెప్పండి? మనం రోజుకి ఎదగడమే వాళ్ళకి నిద్ర లేకపోవడం. యోసేపు గారికి ఉన్న ఎనిమీస్కి నిద్ర లేని తనం ఏంటి చెప్పిన? యోసేపుని గోతులో పడేసి సమాధి చేద్దాం అనుకున్నారు, సింహాసనం మీద కూర్చున్నారు. అదే వాళ్ళకి నిద్ర పట్టిన తనం. ఒక భక్తుడి జీవితంలో ఎంత బాగా ఎదుగుదల చూస్తున్నామో చూడండి. అతడు ఎదుగుతాడు, అతని కొమ్మలు వ్యాపిస్తాయి, అతని కిందకి అందరూ వస్తాడు. ఇలుకాండ్లు ఎంత వేధించినను, బాణములు ఎంత వేసి హింసించినను అతని వెనకాల పరాక్రమశాలి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యెహోవా. అతను ఉన్నాడు కనుక అతను చెప్తున్నాడు చూడండి, పైనుండి దీవెనలు, కింద నుండి దీవెనలు, సమస్త దీవెనలు, సర్వశక్తిని దీవెనలు యోసేపు మీదకి వచ్చేసాడు. అసలు ఇవన్నీ ఎవరికి రావాలి చెప్పండి? రూబేనుకి రావాలి. ఇది చదువుతుంటే మీకు ఏమర్థం అవుతుందో లేదు, కానీ నేను చాలాసార్లు చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటి చెప్పిన, దేవుడు మనకి కొన్ని ఇవ్వాలని దాసించుతాడు మన వయసులో. ఈ యవన జీవితం, మన జీవితంలో కొన్ని పంటను మనం నింపాలని ఆశిస్తాడు ఆయన. ఆ టైంలో మనం సరిగ్గా వ్యవహరించలేదనుకోండి, మనకి ఇవ్వాలనుకున్న దీవెనలతో కూడిన ఆ పంట పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చేస్తారు చెప్పండి? మన తరంలో ఎవరో బాగుంటారో వాళ్ళకి ఇచ్చేస్తారు. బాధల్లో బాధ అంటే చెప్పిన,
మనకు దక్కాల్సింది పక్కోడికి దక్కిందంటే అది ఇంకా పెద్ద బాధ కాదా చెప్పండి. ఇప్పుడు నీ ఫ్రెండ్ దగ్గర నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఫెయిల్ అయిపోతే, ఆడు ఫెయిల్ అయిపోతేనే ఆనందం మనకి. ఆడు పాస్ అయి నువ్వు ఫెయిల్ అయిపోతే, మనం ఫెయిల్ అయిపోయామన్న బాధ కన్నా చెప్పండి ఆడు పాస్ అయిపోవడం బాధకి. ఇప్పుడు మనకు రావాల్సినవన్నీ దేవుడు చూస్తాడట. చూస్తాడు. మనం మెయింటైన్ చేయడం మనకు రాదనుకున్నప్పుడు ఎవడైతే జాగ్రత్త ఉన్నాడో వాడికి పట్టుకెళ్ళి ఇచ్చేస్తాడు. మనకు కొన్ని మెయింటైన్ చేయడం రాదని దేవుడు చూస్తాడు. వీడు ఈ చిన్న విషయంలోనే వీడి నమ్మకం ఉండలేకపోతున్నాడంటే వీడిని తీసుకెళ్ళి రేపు ఉన్నతమైన స్థాయిలో కూర్చోబెడితే అక్కడ కూడా వీడు ఉండలేడని దేవుడు లెక్కలేసుకుంటాడు. ఈ తండ్రి దగ్గరే ఇతడు నమ్మకం ఉండలేకపోతున్నాడంటే నా రాజ్యంలో తండ్రి అయిన నా దగ్గర ఈ వ్యక్తి నమ్మకం ఉండలేడని లెక్కలేసుకుంటాడు. మన తల్లిదండ్రులు చదువుకోమని పంపించినప్పుడు వాళ్ళు చదువుకోమని చెప్పిన ఆ బాధ్యతను మరిచి మనం ఎగ్గొట్టి మన తల్లిదండ్రులని మోసం చేయొచ్చేమో, అదే లెక్క ఆయన కొలుస్తాడు. వీడు వీళ్ళ తండ్రినే మోసం చేస్తున్నాడంటే రేపొద్దున నేను వీడికి ఏమిచ్చినా నమ్మకంగా ఉండలేను.